తాజాగా వేణుగోపాలరావు పేరు రాధాకృష్ణని రిమాండ్ లో పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు విచారణ చేసిన సందర్భంగా ఆయన పేరు వేణుగోపాల్ పేరు బయటకు వచ్చింది. అది వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకా కొన్ని సంచలనాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో వెలుగు చూస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దీన్ని మనకు సంచలనంగా భావించాల్సి వచ్చినటువంటి ఇష్యూని, ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసు విషయంలో ప్రధానంగా గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేఖాకాంతారావు అలాగే హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ యొక్క ఫోన్లని పోలీసులు ట్యాప్ చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ మేరకి ఇంత క్రితం చేసినటువంటి కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్టుగా సమాచారం. అలాగే రాధాకృష్ణన్ కూడా ఇవాళ నుంచి కస్టడీకి వెళ్ళబోతున్నారు. అలాగే కొత్తగా వేణుగోపాల్ని కూడా నిన్న విచారించారు కానీ ఇంకా పోలీస్ కస్టడీకి ఇంకా తీసుకోలేదు, కోర్టులో కూడా సబ్మిట్ చేయలేదు. సో ఆయన కూడా పోలీస్ కస్టడీకి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీంతో ప్రధానంగా బీజేపీ నేత సంతోష్ కోసం అని చెప్పి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళినటువంటి చిట్టు బృందం అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్. అది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి నేత అరేంజ్ చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ విమానం ఎవరిది, ఎవరు అరేంజ్ చేశారు, దాంట్లో ఎవరెవరు వెళ్ళారు, ఏ ఆఫీసర్స్ వెళ్ళారు, ఏం చేశారు తదితర అంశాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా చర్చకి రానున్నాయి. సో ఏదేమైనా బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే గవర్నర్ జోక్యం చేసుకోవాలి అని చెప్పి బీజేపీ కూడా డిమాండ్ చేసింది. లక్ష్మణ్ నిన్న మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఈ శ్రీధర్ బాబు మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సిబిఐ విచారణకు మేము కోరలేందుకు సుమోటోగా తీసుకుని సిబిఐ విచారణ చేయొచ్చు కదా గురించి మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందువల్ల ఈ కొత్త పేర్లు వస్తున్నటువంటి దాని మీద కీలక నేత ఎవరు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్. దీంతో భారత రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ఏ ప్రధానమైనటువంటి నేత ఇవన్నీ చేయించారు, ఎవరి కన్సర్న్లలో ఇవన్నీ కూడా చేశారు. ప్రభాకర్ రావు ఇంకా రాలేదు ఇండియాకి, ఆయన కూడా వస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆయన కూడా కన్ఫెషన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి అప్పుడు అసలైనటువంటి నేతలు ఎవరు వెనకాలన్నారో తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా కాలం తర్వాత కూడా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెర మీదకి వచ్చింది. దీన్ని ఎలా చూడాలి అని అంటారు? అది అప్పటి నుంచే ఈ ట్యాపింగ్ వ్యవహారం సాగుతోంది అని మనకు అర్థమవుతుంది. 2019 ఎన్నికలకు ముందు నుంచే కూడా దాదాపు ఈ టీం ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. అప్పుడు ఎన్నికల్లో ఏమేమి దురాగతాలు చేశారు, ఎంత డబ్బుని ఇటు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడే బయటకు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎన్ని సంవత్సరాల్లో చేస్తున్నారు అనేది మనకి తెలియాల్సి ఉంది. వరుసనే అందరి యొక్క విచారణలో రాధాకృష్ణరావు ఇవాళ నుంచి కస్టడీకి వెళ్ళబోతున్నారు. వేణుగోపాల్ రేపు ఎల్లుండి అరెస్ట్ చూపించి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ కూడా ఆయన కూడా కస్టడీకి అడుగుతారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు తిరిగి వస్తున్నట్టుగా సమాచారం. ఆయన ఏ రోజు కారోజు ఇవాళ వస్తున్నారు, రేపు వస్తున్నారు అని చెప్తున్నారు. ఆయన కూడా నైతికంగా తిరిగి వస్తే అసలైనటువంటి పోలీస్ బాస్ ఆయనే. కాబట్టి ఆయన ఎంతవరకు దీంట్లో తనకు తెలిసిన సమాచారాన్ని బహిర్గతం చేస్తారు, చెబుతారు. అలాగే అప్పుడున్నటువంటి డీజీపీ కానీ మిగిలినటువంటి ఇతర పెద్ద నేతలు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా దీంట్లో వస్తాయా, వాళ్ళకు కూడా సంబంధం ఉందా, ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతున్నాయి. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు. అందువల్ల ఇష్యూ చాలా పాతదైనప్పుడు కూడా అప్పటి నుంచే ఈ టీం అంతా కూడా వర్క్ చేస్తోంది. అప్పటి నుంచే స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఉన్నారు అనే అంశం తద్వారా బహిర్గతం అవుతున్నట్టుగా మనం భావించవలసి ఉంటుంది. భారతీయ సార్, నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ ఫోన్ ట్యాంపరింగ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. మరి దానికి సంబంధించి ఏమంటారు? అంటే ఎలాగో సంబంధం లేదనే అంటారు కదా, ఏదైతే అయినా సంబంధం లేదనే అంటారు కానీ సంబంధం ఉందని ఎవరు చెప్పరు కదా. బేసికల్లీ ప్రధానంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాడు మౌఖికంగా చెప్పినటువంటి ఆదేశాలను ఎప్పుడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాటిని పాటించకూడదు అనడానికి గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులే దీనికి చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ కేసులో అంటే ఇంతకు ముందు 1-2 ట్యాప్ చేసి ఉంటావేమో అని చెప్పి కూడా ఆయనే అన్నారు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ లో అసలు మాకు సంబంధం లేదు అని తెలిపారు. అదే అంటే రెండు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ కూడా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎప్పుడైనా సరే నేను చెప్తున్నది అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ అధికారంలో ఉన్నా లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవ్వరూ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. అలాగే తీసుకున్నటువంటి పక్షంలో డెఫినెట్ గా దానికి వాళ్లే బాధ్యత వహించవలసి ఉంటుంది.
ఈ కేసులో కూడా అంతే జరిగేటటువంటి అవకాశం ఉంది ఫైనల్ గా. ఎందుకంటే ఎవరు ఏ మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరు కూడా లిఖితపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చి ఉండే అవకాశం లేదు. అట్లాంటప్పుడు వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది సాధ్యపడే పని కాదు చట్టబద్ధంగా. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గాని, ఆచార్య గాని, లేకపోతే మా చీఫ్ సెక్రటరీగా ఏపీ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గాని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాంట్లో బ్లేమ్ అయ్యారు. కొంతమంది దాంట్లో శిక్ష అనుభవించారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి కారణం ఏంటంటే పై నుంచి లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు లేకుండా వీళ్ళంతా ఫైల్స్ మీద సంతకాలు చేయడం, కేవలం మాట మేరకు, అంటే అవతల వాళ్ళు చేసినటువంటి మౌఖికమైనటువంటి ఆదేశాల మేరకు ఎప్పుడైతే ఆ రకమైన సంతకాలు చేస్తారో అప్పుడు దానికి వాళ్లే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా ప్రధానమైనటువంటి టాప్ రేంజ్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్లే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప రాజకీయ నాయకులు బాధ్యత వహించే అవకాశం కానీ, వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేసే అవకాశం కానీ ఉన్నదనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం కాదు. అంటే అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల సహాయంతో ఎమ్మెల్యే ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ఏమన్నా బయటికి వచ్చాయా? ఆల్రెడీ ఉన్నవాళ్ళు అరెస్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆల్రెడీ ఎవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో వాళ్ళిద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. ఇకపోతే ఇంకా అరెస్ట్ కానీ, ఇంకా పెద్ద స్థాయిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, అంటే గతంలో పనిచేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ